ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్లందరికీ నమస్కారం. ఈ ప్రయాణంలో ఇండియన్ సొసైటీ అనేది చాలా కీలకమైన 30 మార్కుల మాడ్యూల్. అందులోనూ సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అనే టాపిక్ మనల్ని గట్టెక్కించే ఒక ముఖ్యమైన అంశం. ఇవి కేవలం పరీక్ష కోసం చదివే పాఠాలు కావు, రేపు మీరు అడ్మినిస్ట్రేటర్స్ అయ్యాక మీకు అవసరమయ్యే ప్రాక్టికల్ టూల్స్. సరే, ఈ టాపిక్ని మనం ఎలా డీల్ చేయబోతున్నామో చూద్దాం. మన ప్లాన్ ఇదిగో. 4 సింపుల్ స్టెప్స్లో దీన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. ప్రతి స్టెప్లో ఒక కొత్త యాంగిల్ని చూద్దాం. మొట్టమొదటగా ఎలా చెయ్యాలి అనే దానికంటే ముందు అసలిదంతా ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా ఇవి కేవలం థీరీస్ కాదు, మీ చేతిలో ఉండే శక్తివంతమైన ఆయుధాలు. ఒక్కసారి ఆలోచించండి. రేపు మీరొక ప్రభుత్వ అధికారి. మీ ముందు ఒక సమస్య ఉంది. దాన్ని పరిష్కరించడానికి పుస్తకాల్లో చదివిన సిద్ధాంతాలు సరిపోతాయా? లేక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి కొన్ని పక్కా పద్ధతులు కావాలా? సిద్ధాంతమనేది ఒక గూగుల్ మ్యాప్ లాంటిది. అది మనకు రూట్ చూపిస్తుంది అంతే. కాని పరిశోధనా పద్ధతులు అనేవి మనల్ని ఆ డెస్టినేషన్కి తీసుకెళ్లే కారనమాట. ఒక ఆఫీసర్గా ఫీల్డ్ నుంచి వచ్చిన డేటాను అనలైజ్ చెయ్యగలిగితేనే కదా సరైన పాలసీ నిర్ణయాలు తీసుకోగలం. లేకపోతే అంత గాలిలో దీపం పెట్టినట్టే ఉంటుంది. రైట్, ఇక మన టూల్ కిట్లోకి వెళ్దాం. సోషల్ రీసెర్చ్లో మనకున్న 3 మెయిన్ ఆయుధాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, మన టూల్ కిట్లో సర్వే, ఇంటర్వ్యూ, అబ్జర్వేషన్ ఈ 3 ప్రధాన టూల్స్ ఉన్నాయి. ప్రతి దానికి దాని ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి. మన పనికి ఏది సరిపోతుందో చూసి ఎంచుకోవడమే ఒక ఆర్ట్. అన్ని తాళాలు ఒకే చెవితో తిరగవు కదా. మన మొదటి సాధనం సర్వే. ఇదెలా ఉంటుందంటే ఒక పెద్ద చెరువులో పెద్ద వలవేసి చేపలు పట్టడం లాంటిది. ఒకేసారి చాలామంది నుంచి ఇన్ఫర్మేషన్ లాగడానికిది బెస్ట్ ఆప్షన్. సర్వేల వల్ల ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఒకేసారి వేల మంది ఒపీనియన్స్ తెలుసుకోవచ్చు. కాని ఇందులో ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఇదొక స్నాప్షాట్ లాంటిది. ఆ ఒక్క క్షణం వరకే నిజం. టైం మారితే అభిప్రాయాలు మారొచ్చు. ఇంకా మనమడిగే ప్రశ్నలు సరిగ్గా లేకపోతే వచ్చే సమాధానాలు కూడా మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మన రెండో టూల్ ఇంటర్వ్యూ. ఇది సముద్రం లోపలికి వెళ్ళి ముత్యాల కోసం వెతకడం లాంటిది. ఎక్కువ మందితో మాట్లాడలేకపోయినా మాట్లాడిన కొద్దిమంది నుంచి చాలా విలువైన, లోతైన విషయాలు తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూలలో మళ్లే 2 రకాలున్నాయి. ఒకటి, మనం ముందే రాసుకున్న ప్రశ్నల్నే అడగటం, దీని స్ట్రక్చర్డ్ అంటాం. రెండోది ఒక ఫ్రీ ఫ్లోయింగ్ కన్వర్జేషన్ లాగా వాళ్ళని ఫ్రీగా మాట్లాడనివ్వటం. దీంట్లో మనకు తెలియని కొత్త విషయాలు కూడా బయటపడతాయి. కానీ ఇక్కడ శాంపుల్ సైజ్ చిన్నది కాబట్టి వాళ్ళు చెప్పిందే అందరి అభిప్రాయమని అనుకోలేం. ఇక మన మూడో అత్యంత శక్తివంతమైన టూల్ అబ్జర్వేషన్, అంటే పరిశీలన. ఎందుకంటే మాటలు అబద్ధం చెప్పొచ్చు, కాని మనుషుల పనులు, వాళ్ల ప్రవర్తన నిజం చెబుతుంది. జనాలు ఏం చెప్తున్నారో కాదు, ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే వాళ్లని నిశితంగా గమనించాలి. ఈ ఐస్బర్గ్ బొమ్మ చూడండి. మనకు పైన నీళ్లమీద కనిపించేది చాలా కొంచెమే, అదే మనుషులు చేసే పనులు. కాని అసలు కథంతా నీళ్ల కింద దాగి ఉంటుంది. వాళ్ల ఆలోచనలు, నమ్మకాలు, వాళ్లను నడిపించే శక్తులు. పరిశీలన అనే టూల్ ఆ నీళ్ల కింద ఉన్న నిజాన్ని బయటకు తీయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు టూల్సున్నాయి. కాని ఏ పనికి ఏ టూల్ వాడాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే మన స్ట్రాటజీ ఉంది. చూడండి, ఒక్క టూల్ వాడితే సమస్యను ఒక వైపు నుంచే చూసినట్టవుతుంది. కాని 2-3 పద్ధతులు కలిపి వాడితే దాన్ని 360 డిగ్రీ వ్యూలో చూడొచ్చు. బ్లైండ్ స్పాట్స్ ఉండవు. ఉదాహరణకి, జనాలు ఎంతసేపు టీవీ చూస్తున్నారని సర్వే చేసి అదే టైంలో కొన్ని ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తే అప్పుడు మనకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది. నంబర్స్తో పాటు వాస్తవం కూడా తెలుస్తుంది. దీన్నే మిక్స్డ్ మెథడ్స్ అంటారు. ఇదిగో, ఈ టేబుల్ మీ ఫైనల్ ఎగ్జామ్కి ఒక చీట్ షీట్ లాంటిది. ఏ పద్ధతి స్కోప్ ఎంత, దేనికి వాడాలి, దానిలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటి, అన్నీ ఇందులో క్లియర్గా ఉన్నాయి. దీన్ని బాగా గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ క్వశ్చన్కైనా ఈజీగా కరెక్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న థీరీని ఇప్పుడు ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. మన సిలబస్లో ఉన్న టాపిక్స్కి ఈ మెథడ్స్ని ఎలా వాడాలో చూద్దాం. ఇది మీ ప్రిపరేషన్లో ఒక టర్నింగ్ పాయింట్. ఉదాహరణకు, అర్బనైజేషన్ టాపిక్ తీసుకుందాం. సిటీలో జనాలు ట్రాన్స్పోర్ట్ కోసం ఏం వాడుతున్నారని తెలుసుకోవడానికి ఒక సర్వే చేయొచ్చు. అలాగే శ్రమ విభజన టాపిక్ ఉంది. ఒక ఇంట్లో భార్యాభర్తలు పనుల్ని ఎలా పంచుకుంటున్నారో తెలుసుకోవాలంటే
వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే లోతైన విషయాలు తెలుస్తాయి. చూసారా, ప్రతి సిలబస్ టాపిక్ను మనం ఒక రీసెర్చ్ క్వెశ్చన్లా మార్చుకోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. జనాలు చెప్పేదానికి చేసేదానికి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. మీడియా గురించి సర్వే చేస్తే మేము రోజుకి గంటసేపే టీవీ చూస్తామని చాలామంది చెప్తారు. కానీ వాళ్ళింటికి వెళ్ళి చూస్తేనే కదా అసలు విషయం తెలిసేదే. ఆ గ్యాప్ని పట్టుకోవడానికే అబ్జర్వేషన్ అంత పవర్ఫుల్. ఇది మీ మాస్టర్ కీ. సిలబస్లోని ఏ టాపిక్ అయినా సరే సరైన రీసెర్చ్ మెథడ్ని మ్యాచ్ చేయడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఈ ఫ్లోచార్ట్ ఫాలో అయితే ఏ టాపిక్కి ఏ పద్ధతి బెస్ట్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. మీ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. ఫైనల్గా, ఒక కాబోయే అడ్మినిస్ట్రేటర్గా మీరు గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. 1. మనకు దొరికే ఏ డేటా కూడా 100% పర్ఫెక్ట్ కాదు. దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. 2. సందర్భం లేకుండా డేటాకి అర్థముండదు. 3. మనం చేసే ఈ రీసెర్చ్ అంతా ఎందుకు? ప్రజల జీవితాలను బాగుచేసే పాలసీలు తయారు చేయడానికే. ఈ లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, సక్సెస్ అంటే ఫ్యాక్ట్స్ బట్టి పట్టడం కాదు. ఆ ఫ్యాక్ట్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా సేకరించారు అని అర్థం చేసుకోవడంలోనే అసలైన విజయముంది. ఈ మైండ్సెట్తో ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 పరీక్షే కాదు, జీవితంలో ఏ పరీక్షలోనైనా విజయం మీదే. ఆల్ ది బెస్ట్.